ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం పాలంపూర్ గ్రామ కథ. ఇందులో 29 నుంచి 41 పేజీ వరకు వ్యవసాయానికి అవసరమైన మూలధనం. ఏ వ్యవసాయ పద్ధతులకు పెద్ద మొత్తంలో మూలధనం అవసరమని మీరు ఇప్పటికే గమనించారు. కాబట్టి రైతుకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు అవసరం. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ఏ వ్యవసాయ పద్ధతులకు పెద్ద మొత్తంలో మూలధనం అవసరమని మీరు ఇప్పటికే గమనించారు. కాబట్టి రైతుకు ఇంతకు మునుపు కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు అవసరం ఆధునిక వ్యవసాయ పద్ధతులకు. వ్యవసాయ పెట్టుబడి కోసం చాలామంది ఎవరు అప్పు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పెద్ద రైతుల నుంచి కానీ, లేదా వడ్డీ వ్యాపారం నుంచి కానీ, లేదా సాగుకు అవసరమైన వివిధ ఉత్పాదకాలను సరఫరా చేసే వ్యాపారస్తుల నుంచి కానీ అప్పు తీసుకుంటారు. చిన్న రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం చాలామంది ఎవరు అప్పు చేయాల్సి ఉంటుందంటే చిన్న రైతులు. ఆ చిన్న రైతులు అనేవాళ్ళు పెద్ద రైతుల నుంచి కానీ, లేదా వడ్డీ వ్యాపారం నుంచి కానీ, లేదా సాగుకు అవసరమయ్యే వివిధ ఉత్పాదకాలను సరఫరా చేసే వ్యాపారస్తుల నుంచి కానీ అప్పు తీసుకుంటారు చిన్న రైతులు. ఇటువంటి అప్పుల మీద ఏమి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్పులు తిరిగి చెల్లించడానికి చాలా తీవ్ర కష్టానికి గురవుతారు. వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి అప్పుల మీద ఏమి చాలా ఎక్కువగా ఉంటుందంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ అప్పులు తిరిగి చెల్లించడానికి చాలా తీవ్ర కష్టానికి గురవుతారు. సవిత ఒక చిన్న రైతు. తనకున్న 1 హెక్టార్ భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకున్నది. విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పాటు నీళ్లు కొనడానికి తన వ్యవసాయ పరికరాల మరమ్మతుకు ఆమెకు డబ్బు కావాలి. నిర్వహణ మూలధనానికి కనీసం ఎంత అవసరమని ఆమె అంచనా వేసిందంటే 3,000 రూపాయలు. సవిత ఒక చిన్న రైతు. తనకున్న 1 హెక్టార్ భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకున్నది. విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పాటు నీళ్లు కొనడానికి తన వ్యవసాయ పరికరాల మరమ్మతుకు ఆమెకు డబ్బు కావాలి. నిర్వహణ మూలధనానికి కనీసం ఎంత అవసరమని ఆమె అంచనా వేసిందంటే 3,000 రూపాయలు. ఆమె దగ్గర డబ్బు లేకపోవడంతో తేజ్పాల్ సింగ్ అనే పెద్ద రైతు దగ్గర అప్పు తీసుకోవాలనుకుంది. 4 నెలలకు గాను ఎంత వడ్డీతో ఆమెకు అప్పు ఇవ్వడానికి తేజ్పాల్ సింగ్ అంగీకరించారంటే 24%. ఆమె దగ్గర డబ్బు లేకపోవడంతో తేజ్పాల్ సింగ్ అనే పెద్ద రైతు దగ్గర అప్పు తీసుకోవాలనుకుంది. 4 నెలలకు గాను ఎంత వడ్డీతో ఆమెకు అప్పు ఇవ్వడానికి తేజ్పాల్ సింగ్ అంగీకరించారంటే 24% వడ్డీతో. ఇది చాలా అధిక వడ్డీతో కూడినది. కోత సమయంలో రోజుకి ఎన్ని రూపాయలు కూలీ లెక్కన తేజ్పాల్ సింగ్ పొలంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తారని కూడా సవిత హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది చాలా తక్కువ కూలీ అని కూడా మీరు చెప్పవచ్చు. 100 రూపాయలు. ఇది చాలా తక్కువ వడ్డీతో కూడుకున్నది, చాలా అధిక వడ్డీతో కూడుకున్నది. కోత సమయంలో రోజుకి ఎన్ని రూపాయలు కూలీ లెక్కన అంటే 100 రూపాయల కూలీ లెక్కన తేజ్పాల్ సింగ్ పొలంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తారని కూడా సవిత హామీ ఇవ్వాల్సి వచ్చింది ఈ అప్పు కోసం. ఇది చాలా తక్కువ కూలీ అని మీరు కూడా చెప్పవచ్చు. తన పొలంలో కోత పూర్తి చేసి తేజ్పాల్ పొలంలో వ్యవసాయ కూలీగా పనిచేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని సవితకు తెలుసు. కోత సమయంలో చాలా తీరిక లేకుండా ఉంటుంది. 3 పిల్లల తల్లిగా ఆమెకు చాలా ఇంటి బాధ్యతలు ఉన్నాయి. ఎవరికి అప్పు దొరకడం కష్టమని తెలుసు కాబట్టి ఈ షరతులన్నిటికీ సవిత ఒప్పుకుందంటే చిన్న రైతుకు అప్పు దొరకడం. తన పొలంలో కోత పూర్తి చేసి తేజ్పాల్ పొలంలో వ్యవసాయ కూలీగా పనిచేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని సవితకి తెలుసు. కోత సమయంలో చాలా తీరిక లేకుండా ఉంటుంది. 3 పిల్లల తల్లిగా ఆమెకు చాలా ఇంటి బాధ్యతలు ఉన్నాయి. ఎవరికి అప్పు దొరకడం కష్టమని తెలుసు కాబట్టి ఈ షరతులన్నిటికీ సవిత ఒప్పుకుందంటే చిన్న రైతుకు అప్పు దొరకడం. తర్వాత చిన్న రైతుల మాదిరి కాకుండా ఏ రైతులకు వ్యవసాయం నుంచి వచ్చిన పొదుపు అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా వారికి అవసరమైన పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతున్నారంటే మధ్యతరగతి పెద్ద రైతులకు. చిన్న రైతుల మాదిరిగా కాకుండా ఏ రైతులకు వ్యవసాయం నుంచి వచ్చిన పొదుపు అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా వారికి అవసరమైన పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతున్నారంటే మధ్యతరగతి పెద్ద రైతులకు. ఈ రైతులు వారి సొంత పొదుపుని ఎలా కలిగి ఉన్నారు? దీనికి సమాధానం తర్వాత భాగంలో తెలుస్తుంది. మనం 3 రకాల ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం మరియు వాటిని వ్యవసాయంలో ఎలా వాడతారనే దాని గురించి చదివాము. 3 రకాల ఉత్పత్తి కారకాలలో చాలా విరివిగా లభించే ఉత్పత్తి కారకంగా దేన్ని గుర్తించామంటే శ్రమను. మనం 3 రకాల ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం మరియు వాటిని వ్యవసాయంలో ఎలా వాడతారనే దాని గురించి చదివాము. ముందు పాటలో చూడండి. 3 రకాల ఉత్పత్తి కారకాల్లో చాలా విరివిగా లభించే ఉత్పత్తి కారకంగా దేనిని గుర్తించామంటే శ్రమని గుర్తించాము. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వీరు భూమి లేని కుటుంబాలకు చెందినవారు లేదా చిన్న కమతాలు కలిగిన కుటుంబాలకు చెందినవారు. వీరికి తక్కువ వేతనాలు చెల్లిస్తారు. వీరు కష్టమైన జీవితాన్ని కూడా గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నారు. వీరు భూమి లేని కుటుంబాలకు చెందినవారు. అంటే ఈ వ్యవసాయ కూలీలు భూమి లేని కుటుంబాలకు చెందినవారు లేదా చిన్న కమతాల కలిగిన కుటుంబాలకు చెందినవారు. వీరికి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వీరికి కష్టమైన జీవితాన్ని కూడా గడుపుతున్నారు వీళ్ళు. శ్రమకు భిన్నంగా డ్యాష్ అనేది కొరతగా ఉండే ఉత్పత్తి కారకం భూమి. శ్రమకు భిన్నంగా ఏది కొరతగా ఉండే ఉత్పత్తి కారకం అంటే భూమి. వ్యవసాయ సాగు భూమి డ్యాష్గా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ సాగు భూమి ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది.
అంతేకాకుండా ఉన్నటువంటి సాగు భూమి కూడా వ్యవసాయదారుల మధ్య ఎలా పంపిణీ జరిగిందంటే అసమానంగా పంపిణీ జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి సాగు భూమి కూడా వ్యవసాయదారుల మధ్య ఎలాగ డాష్గా పంపిణీ జరిగిందంటే అసమానంగా పంపిణీ జరిగింది. చిన్న కమతాలను సాగు చేస్తున్న చిన్న రైతుల్లో చాలామంది భూమి లేని వ్యవసాయ కూలీల కంటే మెరుగ్గా లేని జీవన పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్న భూమిని గరిష్టంగా వాడుకోవడం కోసం రైతులు డాష్ మరియు డాష్లను ఉపయోగిస్తారంటే ఈ రెండు పంటల ఉత్పత్తి పెరుగుదల దారి తీసేవి కూడా అంటే బహుళ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రెండు కూడా పంటల ఉత్పత్తి పెరుగుదలకు దారి తీశాయి. చిన్న కమతాలను సాగు చేస్తున్న చిన్న రైతుల్లో చాలామంది భూమి లేని వ్యవసాయ కూలీల కంటే మెరుగ్గా లేని జీవన పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్న భూమిని గరిష్టంగా వాడుకోవడం కోసం రైతులు వేటిని ఉపయోగించారు, డాష్ మరియు డాష్ను ఉపయోగిస్తారు. ఈ రెండు పంటల ఉత్పత్తి పెరుగుదలకు దారితీసాయంటే బహుళ పంటల సాగు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెద్ద మొత్తంలో ఏం అవసరం అంటే మూలధనం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెద్ద మొత్తంలో ఏం అవసరం అంటే డాష్ అవసరం అంటే మూలధనం. వ్యవసాయ పెట్టుబడి కోసం సాధారణంగా చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది. ఈ అప్పును తిరిగి చెల్లించడానికి వారు చాలా కష్టపడుతున్నారు. అందువల్ల ప్రత్యేకించి చిన్న రైతులకు పెట్టుబడి అనేది ఒక కొరతగా ఉన్న ఉత్పత్తి కారకం. భూమి, మూలధనం లేదా పెట్టుబడి రెండు కొరతగా ఉన్నప్పటికీ ఈ రెండు ఉత్పత్తి కారకాల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉంది. అదేంటంటే డాష్ ఒక సహజ వనరు కాక డాష్ ఒక మానవ నిర్మిత వనరు. భూమి ఒక సహజ వనరు కాగా మూలధనం అనేది ఒక మానవ నిర్మిత వనరు. ఏది ఒక సహజ వనరు అంటే భూమి, మానవ నిర్మిత వనరు ఏంటంటే మూలధనం. మూలధనాన్ని పెంచడానికి అవకాశం ఉంది కానీ భూమి స్థిరమైనది. అందువల్ల వ్యవసాయంలో ఉపయోగించే భూమి మరియు ఇతర సహజ వనరులను వనరుల పట్ల మనం శ్రద్ధ వహించాలి. మూలధనాన్ని పెంచడానికి అవకాశం ఉంది కానీ భూమి స్థిరమైనది. అందువల్ల వ్యవసాయంలో ఉపయోగించే భూమి మరియు ఇతర సహజ వనరుల పట్ల మనం శ్రద్ధ వహించాలి. మిగులుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం. ఇప్పుడు చూద్దాం. 3 ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుని రైతులు తమ పొలంలో గోధుమలు పండించారని అనుకుందాం. గోధుమ కోత మరియు ఉత్పత్తి పూర్తయింది. ఈ గోధుమతో రైతులు ఏం చేస్తారు? కొంత తమ కుటుంబ వినియోగానికి ఉంచుకొని మిగిలిన గోధుమను అమ్ముతారు. సవిత, గోవిందు కొడుకులు లాంటి చిన్న రైతులకు మిగులు గోధుమ తక్కువ. ఎందుకంటే వారి మొత్తం ఉత్పత్తి తక్కువ. అందులో చాలా భాగం కుటుంబ అవసరాలకు ఉంచుకుంటారు. కాబట్టి మార్కెట్కు గోధుమ సరఫరా చేసేది ఎవరంటే పెద్ద తరహా రైతులే. సింపుల్గా మార్కెట్కి మిగులు ఉపయోగించుకొని మార్కెట్కి సరఫరా చేసేది ఎవరంటే పెద్ద తరహా రైతులే కానీ చిన్న రైతులు కాదు. వాళ్ళకు తినడానికి అది సరిపోదు. కాబట్టి మార్కెట్లోని ఎవరు ఈ గోధుమలు కొని వాటిని తిరిగి పట్టణాలకు, నగరాల దుకాణాలకు అమ్ముతారంటే వ్యాపారస్తులు. మార్కెట్లోని ఎవరు ఈ గోధుమలు కొని వాటిని తిరిగి పట్టణాలు, నగరాల్లోని దుకాణదారులకు అమ్ముతారంటే వ్యాపారస్తులు కొని. పెద్ద రైతు అయిన తేజ్పాల్ సింగ్ వద్ద అతని భూములన్నింటిలోంచి వచ్చిన 350 క్వింటాల గోధుమ మిగులుగా ఉంది. ఈ మిగులు గోధుమను ఏ మార్కెట్లో అమ్మి మంచి ఆదాయం పొందాడంటే రాయ్గంజ్. పెద్ద రైతు అయిన తేజ్పాల్ సింగ్ వద్ద అతని భూములన్నింటిలో నుండి వచ్చిన 350 క్వింటాల గోధుమ మిగులుగా ఉంది. ఈ మిగులు గోధుమను ఏ మార్కెట్లో అమ్మి మంచి ఆదాయం పొందాడంటే రాయ్గంజ్ మార్కెట్లో అమ్మి మంచి ఆదాయం పొందాడు. ఈ సంపాదనతో తేజ్పాల్ సింగ్ ఏం చేస్తాడు? గత సంవత్సరం తేజ్పాల్ సింగ్ డబ్బును చాలా వరకు అతని బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అప్పు చాలా అవసరమైన సవిత లాంటి రైతులకు అతని దేనిని అప్పుగా ఇవ్వడానికి వాడుకునేవాడంటే పొదుపును. ఈ సంపాదనతో తేజ్పాల్ సింగ్ ఏం చేస్తాడు? గత సంవత్సరం తేజ్పాల్ సింగ్ డబ్బును చాలా వరకు అతని బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాడు. ఆ తర్వాత అప్పు చాలా అవసరమైన సవిత లాంటి రైతులకు అతని దేనిని అప్పు ఇవ్వడానికి వాడుకునేవాడు అంటే తన పొదుపుని అప్పు ఇవ్వడానికి, ఇతరులకు అప్పు ఇవ్వడానికి వాడుకునేవాడు. వచ్చే పంట కాలంలో అవసరమైన ఏ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి కూడా ఈ పొదుపును వాడుకున్నాడంటే నిర్వహణ పెట్టుబడిని. వచ్చే పంట కాలంలో అవసరమైన ఏ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి కూడా ఈ పొదుపును వాడుకున్నాడంటే నిర్వహణ పెట్టుబడిని. ఈ సంవత్సరం తేజ్పాల్ సింగ్ తన సంపాదనతో మరొక ట్రాక్టర్ను కొనాలనుకున్నాడు. ఇంకొక ట్రాక్టర్ అతడికి ఏం పెరుగుతుందంటే స్థిర మూలధనం పెరుగుతుంది. ఈ సంవత్సరం తేజ్పాల్ సింగ్ తన సంపాదనతో మరొక ట్రాక్టర్ను కొనాలనుకుంటున్నాడు. ఇంకొక ట్రాక్టర్ అతడికి ఏం పెరుగుతుందంటే స్థిర మూలధనం. ఇక్కడ ట్రాక్టర్ అనేది స్థిర మూలధనం. తేజ్పాల్ సింగ్ లాగానే ఇతర మధ్యతరగతి పెద్ద రైతులు తమ మిగులు వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముతారు. ఈ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఆ తర్వాత పంట కాలానికి అవసరమైన దేనిని కొనేదానికి వాడుకుంటారంటే మూలధనాన్ని. తేజ్పాల్ సింగ్ లాగానే ఇతర మధ్యతరగతి పెద్ద రైతులు తమ మిగులు వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముతారు. ఈ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఆ తర్వాత పంట కాలానికి అవసరమైన దేనిని కొనేదానికి వాడుకుంటారంటే మూలధనాన్ని కొనేదానికి వాడుకుంటారు. అది స్థిర మూలధనమో లేకపోతే నిర్వహణ మూలధనమో ఏదో ఒకటి.
ఈ విధంగా వారు సాగుకు అవసరమైన పెట్టుబడిని వారి సొంత పొదుపు నుండి ఏర్పాటు చేయగలుగుతున్నారు. కొంతమంది రైతులు ఈ పొదుపును పశువులు, ట్రాక్టర్లు కొనడానికి లేదా దుకాణం నెలకొల్పడానికి వాడుకోవచ్చు. ఇది మనం చూస్తున్నట్లు ఏ పనులకు మూలధనంగా మారుతుందంటే వ్యవసాయేతర పనులకు మూలధనంగా మారుతుంది. ఈ విధంగా వారు సాగుకు అవసరమైన పెట్టుబడిని వారి సొంత పొదుపు నుండి ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. కొంతమంది రైతులు ఈ పొదుపును పశువులు, ట్రాక్టర్లు కొనడానికి లేదా దుకాణాలు నెలకొల్పడానికి వాడుకోవచ్చు. ఇది మనం చూస్తున్నట్లు ఏ పనులకు మూలధనంగా మారుతుందంటే వ్యవసాయేతర పనులకు మూలధనంగా మారుతుంది. పాలంపూర్లో వ్యవసాయేతర కార్యకలాపాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పాలంపూర్లో ఏది ప్రధానమైన ఉత్పత్తి కార్యకలాపం అంటే వ్యవసాయం. పాలంపూర్లో ఏది ప్రధానమైన ఉత్పత్తి కార్యకలాపం అంటే వ్యవసాయం. ఇప్పుడు కొన్ని వ్యవసాయేతర కార్యకలాపాల గురించి మనం చూద్దాం. పాలంపూర్లో పనిచేసే జనాభాలో కేవలం ఎంతమంది మాత్రమే వ్యవసాయేతర పనులు నిమగ్నమై ఉన్నారంటే 25% మంది. పాలంపూర్లో పనిచేసే జనాభాలో కేవలం ఎంతమంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమై ఉన్నారంటే 25% మంది. ఇటువంటి వ్యవసాయేతర పనులు కొన్ని చూద్దాం. పాడి పరిశ్రమ ఇంకొక సాధారణ కార్యకలాపం. పాలంపూర్లోని అనేక కుటుంబాల్లో పాడి పరిశ్రమ సాధారణ కార్యకలాపంగా ఉంది. ప్రజలు వారి గేదెలకు ఆహారంగా వివిధ రకాల గడ్డిని వానాకాలంలో సాగు చేసి ఏ మేతను అందిస్తారంటే జొన్న, సజ్జ మేతను అందిస్తారు. పాలంపూర్లోని అనేక కుటుంబాల్లో పాడి పరిశ్రమ సాధారణ కార్యకలాపంగా ఉంది. ప్రజలు వారి గేదెలకు ఆహారంగా వివిధ రకాల గడ్డిని వానాకాలంలో సాగు చేసి ఏ మేతను కూడా అందిస్తారంటే జొన్న, సజ్జ మేతను కూడా అందిస్తారు. పాలను సమీపంలోని పెద్ద గ్రామాన్ని ఎక్కడ అమ్ముతారంటే రాయిగంజ్లో. పాలను సమీపంలోని పెద్ద గ్రామాన్ని ఎక్కడ అమ్ముతారంటే రాయిగంజ్లో అమ్ముతారు. ఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయిగంజ్లో పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి పాలన దూరంగా ఉన్న పట్టణాలకు, నగరాలకు రవాణా చేస్తారంటే షాపూర్కు. ఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయిగంజ్లో పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి పాలన దూరంగా ఉన్న పట్టణాలకు, నగరాలకు రవాణా చేస్తారంటే షాపూర్కు. మనం చర్చిద్దాం. మనం ఇప్పుడు 3 రైతులను తీసుకుందాం. ప్రతి ఒక్కరూ వారి పొలంలో గోధుమలను పండించారు. కానీ వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా నిలువ వరుస 2 చూద్దాం. అలాగే ప్రతి రైతు కుటుంబం గోధుమ యొక్క వినియోగం సమానంగా అంటే 3 నిలువ వరుస చూద్దాం. ప్రతి రైతు కుటుంబం గోధుమ యొక్క వినియోగం సమానంగా ఉంది. ఈ సంవత్సరంలో మిగులు గోధుమనంతా వచ్చే సంవత్సరానికి పెట్టుబడిగా ఉపయోగించుకుంటున్నారు. ఉత్పత్తిలో వాడిన పెట్టుబడి కంటే రెట్టింపు ఉత్పత్తి వస్తుందని అనుకుందాం. పట్టికలను పూరించండి. ఇక్కడ ఉత్పత్తిలో వాడిన పెట్టుబడి కంటే అంటే వాళ్ళు ఉత్పత్తిలో వాడిన పెట్టుబడి కంటే రెట్టింపు ఉత్పత్తికి వస్తుందని చేయమంటున్నారు. దాని ప్రకారంగా టేబుల్ని ఫిల్ చేయమంటున్నారు. ఉత్పత్తి వినియోగం మిగులు అంటే ఉత్పత్తి మైనస్ వినియోగం వచ్చే సంవత్సరానికి పెట్టుబడి. ఒకటో సంవత్సరం 100 కిలోలో లేకపోతే 100 రూపాయలు తీసుకున్నారు. దానికి వినియోగం 40 అయింది. మిగిలి ఎంత అంటే ఉత్పత్తి మైనస్ వినియోగం అంటే 60. వచ్చే సంవత్సరం పెట్టుబడి ఈ మిగిలే కదా, మిగిలే వచ్చే సంవత్సరం పెట్టుబడి కాబట్టి 60 క్వింటాలు 60 రూపాయలు తీసుకున్నారు. ఇది రెండో సంవత్సరానికి ఏమవుతుందంటే వచ్చే సంవత్సరానికి పెట్టుబడి అనేది ఉత్పత్తి అనేది పెట్టుబడి ఇక్కడ ఉత్పత్తి అనేది వచ్చే సంవత్సరానికి మనం పెట్టుబడి పెడతాం కదా, ఆ పెట్టుబడికి రెట్టింపు ఉత్పత్తి వస్తుందని అనుకుందాం. ఇప్పుడు వచ్చే సంవత్సరానికి పెట్టుబడి ఎంత వచ్చింది? 60 వచ్చింది కదా. రెండవ సంవత్సరానికి దాని ఉత్పత్తి ఎంత అంటే 120కి పెరిగింది అనుకుందాం. 120 పెరిగిందని చెప్పారు. ఆ విధంగా మనం ఫాలో అవుదాం. ఇక్కడ ఉత్పత్తి 120, వినియోగం 40, మిగులు మళ్ళీ 80. ఆ మిగిలిన వచ్చే సంవత్సరం మనం పెట్టుబడి పెడతాం. ఈ పెట్టుబడి అనేది మూడవ సంవత్సరం ఉత్పత్తి ఎంత అయిందంటే 160 అయింది. అంటే డబుల్ అవుతుందని తీసుకోమన్నారు. ఇక్కడ 120, ఇక్కడ వినియోగం 40, తర్వాత మళ్ళీ మిగులు ఉత్పత్తి మైనస్ వినియోగం అంటే 160 మైనస్ 40 120. వచ్చే సంవత్సరానికి ఆ పెట్టుబడి ఎంత అంటే 120. ఇక్కడ వచ్చే సంవత్సరం పెట్టుబడి పెరుగుతూ ఉంది కాబట్టి ఉత్పత్తి కూడా డబుల్ అవుతుంది కాబట్టి పెరుగుతూ ఉండి ఈ రైతు సర్వైవ్ అవ్వగలడు. నెక్స్ట్ రెండవ రైతు చూద్దాం. ఇక్కడ ఒకటో సంవత్సరం అతని యొక్క ఉత్పత్తి 80 క్వింటాలో లేకపోతే 80 కిలోలో లేదో, అతని యొక్క వినియోగం 40, మిగిలి ఎంత అంటే 40. వచ్చే సంవత్సరానికి ఈ 40 పెట్టుబడి. కానీ రెండవ సంవత్సరానికి అతను పెట్టుబడి పెట్టిన దాంట్లో ఉత్పత్తి ఎంత అవుతుందంటే రెట్టింపు అవుతుంది. వచ్చే సంవత్సరానికి అతను పెట్టుబడి ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అతని యొక్క ఉత్పత్తి రెండవ సంవత్సరంలో ఎంత అవుతుందంటే డబుల్ అవుతుంది. ఆ రెండవ సంవత్సరానికి ఉత్పత్తి ఎంత అంటే 80. ఇప్పుడు 40 కిలోలు పెట్టుబడి పెట్టామనుకోండి, లేకపోతే 40 రూపాయలు పెట్టుబడి పెడితే అతని ఉత్పత్తి 80 రూపాయలు అయింది. అంటే రెండవ సంవత్సరానికి 80 రూపాయలు అయింది. అతని వినియోగం 40, మిగిలి ఎంత ఉంది? 80 మైనస్ 40 అంటే 40. వచ్చే సంవత్సరానికి అతని పెట్టుబడి అంటే మళ్ళీ 40. ఈ 40 అనేది మళ్ళీ మూడవ సంవత్సరానికి ఉత్పత్తికి ఎంత పెరుగుతుందంటే డబుల్ పెరుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఈ పెట్టుబడి వాల్యూ కంటే ఉత్పత్తి వాల్యూ డబుల్ అవుతుంది. మూడవ సంవత్సరానికి ఉత్పత్తి ఎంత అవుతుందంటే 40 × 2 అంటే 80. అతని యొక్క వినియోగం 40, మిగులు ఎంత అంటే 40 రూపాయలు. వచ్చే సంవత్సరం పెట్టుబడి అంటే 40. ఇది స్ట్రక్చరల్గా పోతుంది కాబట్టి, కరువుగా పోతుంది కాబట్టి పర్వాలేదు. ఈ రైతు కూడా సర్వైవ్ అవ్వగలడు. తర్వాత మూడవ రైతు
ఒకటో సంవత్సరం అతని యొక్క ఉత్పత్తి 60, వినియోగం 40, మిగిలిన ఎంత అంటే రూ. 20. వచ్చే సంవత్సరం పెట్టుబడి ఎంత అంటే అతనికి రూ. 20. పెట్టుబడికి ఉత్పత్తి రెట్టింపు అవుతుంది కాబట్టి రెండో సంవత్సరానికి 20x2 అంటే 40, వినియోగం కూడా 40, కాబట్టి అతని మిగులు 0. అంటే వచ్చే సంవత్సరానికి కూడా అతని యొక్క పెట్టుబడి అంతా డబల్ చేసిన పెట్టుబడి ఎంత అంటే 0. అసలు పెట్టుబడి లేనప్పుడు ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మూడో సంవత్సరానికి అతని ఉత్పత్తి 0. అక్కడి నుంచి అతని వినియోగమే పెరిగింది, ఉత్పత్తి తగ్గిపోయింది, కాబట్టి పూర్తిగా లాస్లోకి పోతున్నాడు మూడవ రైతు. మైనస్లో పోయాడు అంటే దాని అర్థం ఏంటంటే నష్టాల్లోకి పోయిండు. వినియోగం 40 అయిపోయింది, ఉత్పత్తి అనేది 0. మూడవ రైతు సర్వైవ్ అవ్వలేడు. పాలంపూర్లో చిన్న తరహా వస్తువుల తయారీకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రస్తుతం పాలంపూర్లో తయారీ రంగంలో ఎంతకంటే తక్కువ మంది నిమగ్నమై ఉన్నారంటే 50 కంటే తక్కువ మంది. ప్రస్తుతం పాలంపూర్లో తయారీ రంగంలో ఎంతకంటే తక్కువ మంది నిమగ్నమై ఉన్నారంటే 50 కంటే తక్కువ మంది తయారీ రంగంలో నిమగ్నమై ఉన్నారు. పెద్ద నగరాలు, పట్టణాల్లోని కర్మాగారాల్లో జరిగే వస్తువులు తయారీలాగా కాకుండా పాలంపూర్లోని వస్తువుల తయారీ ఏ పద్ధతులు పాటిస్తారంటే సాధారణ ఉత్పత్తి పద్ధతులు. పెద్ద నగరాలు, పట్టణాల్లోని కర్మాగారాల్లో జరిగే వస్తువులు తయారీలాగా కాకుండా పాలంపూర్లోని వస్తువుల తయారీలో ఏ పద్ధతులు పాటిస్తారంటే సాధారణ ఉత్పత్తి పద్ధతులు పాటిస్తారు. వస్తువుల తయారీ చిన్న తరహాలో జరుగుతుంది. వీటిని కుటుంబ సభ్యుల సహాయంతో అంటే కుటుంబ సభ్యుల శ్రమ సాయంతో వాటిని చాలా వరకు ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ తయారు చేస్తారు. అరుదుగా మాత్రం ఎవరు నియమించుకుంటారంటే కూలీని నియమించుకుంటారు. వస్తువుల తయారీ చిన్న తరహాలో జరుగుతుంది. వీటిని కుటుంబ సభ్యుల సహాయంతో వాటిని చాలా వరకు ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ తయారు చేస్తారు. అరుదుగా మాత్రం ఎవరు నియమించుకుంటారంటే కూలీలను నియమించుకుంటారు. మిశ్రీలాల్ దేనితో పనిచేసే స్వయంచాలకంగా చెరకరసం తీసే యంత్రం కొని తన పొలంలో ఏర్పాటు చేశాడంటే విద్యుత్ శక్తితో. మిశ్రీలాల్ దేనితో పనిచేసే స్వయంచాలకంగా చెరకరసం తీసే యంత్రం కొని తన పొలంలో ఏర్పాటు చేశాడంటే విద్యుత్ శక్తితో పనిచేసే. అంతకుముందు చెరుకు రసం తీయడానికి ఎడ్డను ఉపయోగించేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ప్రజలు ఈ పనికి యంత్రాలను ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను పండించిన చెరకును ఉపయోగించడమే కాకుండా మిశ్రీలాల్ ఇతర రైతుల నుంచి కూడా చెరకును కొని బెల్లం తయారు చేస్తాడు. బెల్లాన్ని ఎక్కడ వ్యాపారులకు అమ్ముతాడంటే ఈ క్రమంలో మిశ్రీలాల్ కొంత లాభాన్ని సంపాదిస్తాడంటే షాపూర్లో అమ్ముతాడు. షాపూర్లోని వ్యాపారులకు అమ్ముతాడు. అంతకుముందు చెరుకు రసం తీయడానికి ఎడ్డను ఉపయోగించేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ప్రజలు ఈ పనికి యంత్రాలను ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను పండించిన చెరకును ఉపయోగించడమే కాకుండా మిశ్రీలాల్ ఇతర రైతుల నుంచి కూడా చెరుకును కొని బెల్లం తయారు చేస్తాడు. బెల్లాన్ని ఎక్కడ వ్యాపారులకు అమ్ముతాడు అంటే షాపూర్లోని వ్యాపారులకు అమ్ముతాడు. ఈ క్రమంలో మిశ్రీలాల్ కొంత లాభాన్ని సంపాదిస్తాడు. పాలంపూర్లోని దుకాణదారులు వ్యాపారంలో లేదా వస్తువుల మార్పిడి ఉన్న వాళ్ళు పాలంపూర్లో ఎక్కువగా లేరు. పాలంపూర్లోని దుకాణదారులు వ్యాపారస్తులుగా వ్యవహరిస్తారు. వీరు నగరాల్లోని ఏ మార్కెట్ల నుంచి సరుకులు కొనుక్కొచ్చి వాటిని గ్రామాలు అమ్ముతారంటే టోకు మార్కెట్ల నుంచి. వ్యాపారంలో ఉన్న వాళ్ళు పాలంపూర్లో ఎక్కువగా లేరు. పాలంపూర్లోని దుకాణదారులు వ్యాపారస్తులుగా వ్యవహరిస్తారు. వీరు నగరాల్లోని ఏ మార్కెట్ల నుంచి సరుకులు కొనుక్కొచ్చి వాటిని గ్రామంలో అమ్ముతారంటే టోకు మార్కెట్లో కొని. బియ్యం, గోధుమ, పంచదార, టీ, నూనె, బిస్కెట్లు, సబ్బులు, టూత్పేస్టులు, బ్యాటరీలు, కొవ్వొత్తులు, నోటు పుస్తకాలు, పెన్ను, పెన్సిళ్ళు, కొన్నిసార్లు బట్టలు లాంటి వివిధ రకాల వస్తువులను కూడా అమ్మే చిన్న కిరాణా దుకాణాలను వీరు ఈ గ్రామంలో చూడవచ్చు. బస్టాండ్ దగ్గరగా ఉన్న ఇళ్లలో కొన్ని కుటుంబాల వాళ్ళు తనకున్న స్థలంలో కొంత భాగాన్ని చిన్న ఏమి తెరవడానికి ఉపయోగించారు. వీరు తినే వస్తువులను కూడా అమ్ముతాడు. దుకాణాలు తెరవడానికి ఉపయోగిస్తారు. బస్టాండ్ దగ్గరగా ఉన్న ఇళ్లలో కొన్ని కుటుంబాల వాళ్ళు తమకున్న స్థలంలో కొంత భాగాన్ని చిన్న ఏమి తెరవడానికి ఉపయోగించారు. వీరు తినే వస్తువులను అమ్ముతారంటే దుకాణాలు తెరవడానికి ఉపయోగించారు. కరీం గ్రామంలో కంప్యూటర్ క్లాస్ సెంటర్ను ప్రారంభించాడు. ఇటీవల కాలంలో గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎక్కడ కాలేజీకి వెళ్తున్నారంటే షాపూర్లోని కాలేజీకి వెళ్తున్నారు. కరీం గ్రామంలో ఒక కంప్యూటర్ క్లాసు సెంటర్ను ప్రారంభించాడు. ఇటీవల కాలంలో గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎక్కడ కాలేజీలకు వెళ్తున్నారంటే షాపూర్లోని కాలేజీలకు వెళ్తున్నారు. గ్రామంలోని అనేక మంది పట్టణంలో గల కంప్యూటర్ తరగతులకు కూడా వెళ్తున్నట్లు కరీం గుర్తించాడు. ఆ గ్రామంలో కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ చేసిన 2 మహిళలు ఉండేవారు. అతను వారిని నియమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కంప్యూటర్లు కొని మార్కెట్ని పట్టించుకోకుండా తన ఇంటి ముందు గదిలో తరగతులను ఏర్పాటు చేశాడు. ఏ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీటికి హాజరుకారం ప్రారంభించారంటే హై స్కూల్ విద్యార్థులు. తర్వాత రవాణా. వేగంగా అభివృద్ధి చెందిన రంగం ఏంటంటే రవాణా. పాలంపూర్ను రాయ్గంజ్తో కలిపే రోడ్డు మార్గంలో అనేక రకాల వాహనాలు ఉన్నాయి. రిక్షా లాగేవారు, టొంగా తోలేవారు, జీపు, ట్రాక్టరు, ట్రక్కులు నడిపేవారు, సంప్రదాయ ఎడ్లబండి, బోగీలను నడిపేవారు రవాణా సేవలో ఉన్నారు. వారు మనుషులను, వస్తువులను ఒక చోట నుండి మరో చోటకు చేర్చి దానికి బదులుగా డబ్బులు తీసుకుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిందంటే రవాణా రంగంలో. గత కొద్ది సంవత్సరాలుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిందంటే రవాణా రంగంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది.
కిషోర్ ఒక వ్యవసాయ కూలి. ఇతర కూలీల మాదిరిగానే అతను పొందుతున్న వేతనాల నుండి అతని కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కష్టమని తెలుసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నాడు? భూమి లేని పేద కుటుంబాలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమంగా అతను రుణం తీసుకున్నాడు. ఈ డబ్బుతో కిషోర్ ఒక గేదెను కొన్నాడు. ఇప్పుడు ఆ గేదె పాలు అమ్ముతున్నాడు. బ్యాంకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నాడు అంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు. భూమి లేని పేద కుటుంబాలు తక్కువ వడ్డీపై రుణాలు ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమం కింద అతను రుణం తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు అంటే బ్యాంకులో తీసుకున్నాడు. ఈ డబ్బుతో కిషోర్ ఒక గేదె కొన్నాడు. ఇప్పుడు అతడు ఆ గేదె పాలు అమ్ముతున్నాడు. దానితో సర్వైవ్ అవుతున్నారు. అంతేకాదు అతడు దేనికి చెక్కబండిని కట్టి వివిధ సరుకులను రవాణా చేయడానికి దేన్ని ఉపయోగిస్తాడంటే తన గేదెకు. అంతేకాగా అతడు దేనికి చెక్కబండిని కట్టి వివిధ సరుకులను రవాణా చేయడానికి దీనిని ఉపయోగిస్తాడంటే తన గేదెకు కట్టి. ఎవరి కోసం బంకబట్టిని తీసుకురావడానికి వారానికి ఒకసారి గంగానదికి వెళ్తాడు. బెల్లం లేదు ఇతర సరుకును తీసుకుని కొన్నిసార్లు షాపూర్కి వెళ్తాడు. ప్రతి నెల అతడికి రవాణాలో కొంత పని జరుగుతుంది. దీని ఫలితంగా కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ ఎక్కువ ఆదాయం సంపాదించగలుగుతున్నాడంటే కుమ్మరిలా. ఎవరి కోసం బంకబండి తీసుకురావడానికి వారానికి ఒకసారి గంగానదికి వెళ్తాడు. బెల్లం లేదా ఇతర సరుకులను తీసుకుని కొన్నిసార్లు షాపూర్కి వెళ్తాడు. ప్రతి నెల అతడికి రవాణాలో కొంత పని దొరుకుతుంది. దీని ఫలితంగా కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ ఎక్కువ ఆదాయం సంపాదించగలుగుతున్నాడంటే కుమ్మరుల కోసం. గ్రామాల్లో ప్రధానమైన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం. గ్రామాల్లో ప్రధానమైన ఉత్పత్తి కార్యకలాపం ఏంటంటే వ్యవసాయం. కాలక్రమంలో వ్యవసాయం చేసే పద్ధతిలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఇవన్నీ అంతే విస్తీర్ణం గల భూమి నుంచి రైతులు మరింత ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం కల్పించాయి. భూమి తక్కువగాను స్థిరంగాను ఉండటం వల్ల దీనిని ఒక ముఖ్యమైన విజయంగా చెప్పవచ్చు. కానీ ఉత్పత్తి పెంచడంలో ఎవరిపైన ఒత్తిడి ఎక్కువగా ఉందంటే భూమి మీద, సహజ వనరుల పైన. కాలక్రమంలో వ్యవసాయం చేసే పద్ధతిలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఇవన్నీ అంతే విస్తీర్ణం గల భూమి నుండి రైతులు మరింత ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం కల్పించాయి. ఇవి ఆధునిక వ్యవసాయ పద్ధతులు. భూమి తక్కువగాను స్థిరంగాను ఉండటం వల్ల దీనిని ఒక ముఖ్యమైన విజయంగా చెప్పవచ్చు. కానీ ఉత్పత్తిని పెంచడంలో ఎవరిపైన ఒత్తిడి ఎక్కువగా ఉందంటే భూమి మీద, సహజ వనరులపైన ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు తక్కువ భూమి, ఎక్కువ పెట్టుబడి అవసరం. ఉత్పత్తిలో మిగిల్చుకున్న పొదుపును మధ్యతరగతి పెద్ద రైతుల తరువాతి పంటకు పెట్టుబడిగా వాడుకోగలుగుతున్నారు. ఇంకో వైపున మొత్తం భారతదేశ రైతులు ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది. 80% ఉన్న రైతులకు. ఇంకో వైపు మొత్తం భారతదేశంలో ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉందంటే 80% రైతులకు. ఎవరి సాగు కమతాలు చిన్నగా ఉండటం వల్ల వాళ్ళ ఉత్పత్తి తగినంతగా ఉండదు. మిగిలి లేనందువల్ల వారి పొదుపు నుండి పెట్టుబడి పొందలేక అప్పు చేయాల్సి వస్తుందండి చిన్న రైతులకు. ఎవరి సాగు కమతాలు చిన్నగా ఉండటం వల్ల వాళ్ళ ఉత్పత్తి తగినంత ఉండదు. మిగిలి లేనందువల్ల వారి పొదుపు నుంచి పెట్టుబడిని పొందలేక అప్పు చేయాల్సి వస్తుందండి చిన్న రైతులకు. చిన్న రైతుల్లో చాలామంది వారిని, వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పు చేయడంతో పాటు ఎవరిగా అదనపు పని చేయాల్సి ఉంటుందంటే వ్యవసాయ కూలీలుగా. చిన్న రైతులలో చాలామంది వారిని, వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పు చేయడంతో పాటు ఎవరిగా అదనపు పని చేయాల్సి ఉంటుందంటే వ్యవసాయ కూలీలుగా అదనపు పని చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి కారకాలు ఏది ప్రధాన కారకమైనందున ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగడం లేదు. ఉత్పత్తి కారకాలు ఏది ప్రధానమైన కారకమైనందున ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగడం లేదు. వ్యవసాయంలో దేనిని మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికుల అవకాశాలను వెతుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తున్నారంటే శ్రమను. వ్యవసాయంలో దేనిని మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికుల అవకాశాలను వెతుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తున్నారంటే శ్రమను మితగా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల పక్క గ్రామాలకు పోతున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో ఏ పనులు చేయబడుతున్నారంటే వ్యవసాయేతర పనులు. వ్యవసాయేతర పనులు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయేతర పనులు అంత ఎక్కువగా లేవు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల గల 100 మంది కార్మికులు కేవలం ఎంతమంది మాత్రం వ్యవసాయేతర పనులు నిమగ్నమై ఉన్నారంటే 24 మంది. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయేతర పనులు అంత ఎక్కువగా లేవు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల 100 మంది కార్మికులలో కేవలం ఎంతమంది మాత్రం వ్యవసాయేతర పనులు నిమగ్నమై ఉన్నారంటే 24 మంది. గ్రామాల్లో వివిధ రకాల వ్యవసాయేతర పనులు ఉన్నప్పటికీ మనం కొన్ని ఉదాహరణలు మాత్రమే చూసాం. ఒక్కొక్క దానిలో ఉపాధి పొందేవారు చాలా తక్కువ. గ్రామాల్లో వివిధ రకాల వ్యవసాయేతర పనులు ఉన్నప్పటికీ ఒక్కొక్క దానిలో ఉపాధి పొందేవారు చాలా తక్కువ. భవిష్యత్తులో గ్రామాల్లో ఎక్కువ ఏ ఉత్పత్తి కార్యకలాపం ఉండాలని ఎవరైనా కోరుకుంటారంటే వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు. భవిష్యత్తులో గ్రామాల్లో ఎక్కువ ఏ ఉత్పత్తి కార్యకలాపాలు ఉండాలని ఎవరైనా కోరుకుంటారంటే వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు.
వ్యవసాయంలాగా కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా తక్కువ భూమి కావాలి. కొంత పెట్టుబడి ఉన్నవాళ్ళు ఏ పనులు చేపట్టవచ్చు అంటే వ్యవసాయేతర పనులు. వ్యవసాయంలాగా కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా తక్కువ భూమి కావాలి. కొంత పెట్టుబడి ఉన్నవాళ్ళు ఏ పనులు చేపట్టవచ్చు అంటే వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరైనా ఈ పెట్టుబడి లేదా మూలధనం ఎవరికైనా ఈ పెట్టుబడి లేదా మూలధనం ఎలా లభిస్తుంది? ఇందుకు తమ పొదుపు మొత్తాలను ఉపయోగించవచ్చు. అయితే తరచుగా దానికోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఏవి అందుబాటులో ఉండటం ముఖ్యం. అప్పుడు పొదుపు మొత్తాలు లేని వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఏదో ఒక వ్యవసాయేతర పనిని మొదలు పెట్టగలుగుతారు. తక్కువ వడ్డీకి అప్పులు. ఎవరైనా ఈ పెట్టుబడి లేదా మూలధనం ఎలా లభిస్తుంది? ఎవరికైనా ఈ పెట్టుబడి లేదా మూలధనం అనేది ఎలా లభిస్తుంది? ఇందుకు తమ పొదుపు మొత్తాన్ని ఉపయోగించవచ్చు. అయితే తరచుగా దానికోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఏవి అందుబాటులో ఉండటం ముఖ్యం. అప్పుడు పొదుపు మొత్తాలు లేని వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఏదో ఒక వ్యవసాయేతర పనిని మొదలు పెట్టగలుగుతారంటే తక్కువ వడ్డీకి అప్పులు తీసుకొని. వ్యవసాయేతర పనులు విస్తరించడానికి అత్యవసరమైన మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఉత్పత్తి చేసిన వస్తువులు మరియు సేవలకి మార్కెట్లో లేదా విపణులను కలిగి ఉండటం. వ్యవసాయేతర పనులు విస్తరించడానికి అత్యవసరమైన మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఉత్పత్తి చేసిన వస్తువులు లేదా సేవలకి మార్కెట్ లేదా విపణి కలిగి ఉండటం. పాలు, బెల్లం, గోధుమలు వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలు మార్కెట్లను కల్పించడం పాలంపూర్లో మనం చూసాం. మంచి రోడ్డు రవాణా, టెలిఫోన్ సౌకర్యం లాంటివి మెరుగుపరచడం ద్వారా ఎక్కువ గ్రామాలకు, పట్టణాలు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాల్లో గ్రామాల్లో ఏ ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందంటే వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు. పాలు, బెల్లం, గోధుమలు వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలు మార్కెట్లను కల్పించడం పాలంపూర్లో మనం చూసాం. మంచి రోడ్డు రవాణా, టెలిఫోన్ సౌకర్యం లాంటివి మెరుగుపడటం ద్వారా ఎక్కువ గ్రామాలకు, పట్టణాలకు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాల్లో గ్రామాలలో ఏ ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందంటే వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు. థ్యాంక్ యూ.